అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు యోబు గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ప్రేమామయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును అంతగమించి మమ్మను జీవింపచేసి సజీవులుగా నిలవబెట్టిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ధ్యానించబడిన వాక్యమును, ధ్యానించబో వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని తగిన రీతిగా మీ సారూప్యతకి మారటానికి మీ అనుగ్రహమును, మీ కృపను మాకు తోడుగా మీరు నడిపించమని ఈ మా మనవుడు, మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ అధ్యాయంలో దేవదూతలు యావే సన్నిధిని నిలుచుటకై మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా, అంటే దైవ కుమారులతో కూడా అపవాది అనబడిన సాతాను కూడా యావే సన్నిధిని నిలిచున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అప్పుడు అపవాదితో యావే, చూచితివా, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును చేయనివాడు, యావే యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అని అనవసరముగా, నిష్కారణముగా అతనిని నీవు పాడు చేయుటకు నన్ను ప్రేరేపించితివి అని అపవాదితో యావే అన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలము. అయితే అపవాది అంటున్నాడు, చర్మమును కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా అని అంటున్నాడు. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యావేతో, అదోనై వారితో అపవాది అనగా, అందుకు యావే, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యావే సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే సన్నిధిలో సర్వసృష్టికర్త యొద్ద ఉన్నటువంటి దూతలతో అపవాది కూడా వెళ్ళి అక్కడ యోబుని గురించిన ప్రస్తావన మనం చూసాం. యోబుని మొత్తడానికి, యోబుని నాశనం చేయడానికి అపవాది యావేను ప్రేరేపించినట్టుగా కూడా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే యందు భయభక్తులు గలవారుగా మనం ఉంటున్నట్లయితే మనకి ఏ ఆపద రాదని కాదు, ఏ ఇబ్బంది కలుగదని కాదు, ఏ నష్టం వాటిల్లదని కాదు. వాటిని జయించడానికి, ఆ పరిస్థితులను ఎదుర్కొనగలడానికి గల మరి సహాయమును, బలమును, జ్ఞానమును అడగవాలి తప్పితే నాకు ఆశీర్వదించండి, నాకు అది చేయండి, నా అద్భుతాలు చేయండి అని మనము అడగకూడదు. ఎందుకంటే యావే మనకు అక్కరగున్న అన్నీ కూడా ఆయన సర్వము సమకూర్చి పెట్టాడు. వాటిని పొందుకోవటానికి నీతి న్యాయములు జరిగిస్తూ యావే యందు భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, మరి ఇక్కడ అపవాదికి అధికారం ఇచ్చాడు యోబు శరీరమును నాశనం చేయడానికి. అంతకుముందు కుమార్తెలు తనకున్న దాని ప్రతి ఒక్కటి కూడా నాశనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు శరీరము వంతు, అతని శరీరమును మొత్తిన ఎడల నిన్ను దూషిస్తాడు అని అపవాది యావే దగ్గర సెలవు పుచ్చుకున్నట్లు, అధికారం పొందుకున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. యావే యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించే నీకు, నాకు, మనందరికి తెలియజేస్తున్నాడు, నీవు నా జ్ఞానమును అభిలషిస్తూ
నా జ్ఞానమును పొందుకుంటూ, నా కృపను పొందుకుంటూ, ఆ పరిస్థితులను ఎదుర్కొనగలిగే శక్తిని, బలాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈ అధ్యాయం ద్వారా యావే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.